ఈరోజు ధనం నమ్ముకున్న వాళ్ళు, జ్ఞానం నమ్ముకున్న వాళ్ళు సమస్యలో ఉన్నారు, చిక్కుకలు ఉన్నారు, అనారోగ్యం విషయాలు ఉన్నారు. మళ్ళీ ఎవరు కావాలి వాళ్ళకు? దేవుడే కావాలి. అందుకే దేవుడు నువ్వు కష్టపడి నువ్వు దాని వైపు ఊరికి నువ్వు నష్టం తెచ్చుకోదు. నా వైపును పరిగెత్తి నువ్వు మెల్లగా దీవెనలు పొందుకో, మెల్లగా ఆశీర్వాదాలు పొందుకో. నేను తలగా ఉంచుతా అంటాడు దేవుడు. హల్లెలూయా. సో నువ్వు ఏమైనా సరే, నీకు చదువు రాదా? ఫర్గెట్ అబౌట్ ఇట్. నీదా ధనం లేదా? ఫర్గెట్ అబౌట్ ఇట్. నీదా తెలివి లేదా? ఫర్గెట్ అబౌట్ ఇట్. నువ్వు ఊర్లో ఉన్నావు? ఫర్గెట్ అబౌట్ ఇట్. నీకు ఎవరు కావాలి? నువ్వు ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. చాలా. ఎంతమందికి లాజరస్, గొప్ప ధనవంతుడు లాజరస్, బీద లాజరస్ స్టోరీ తెలుసు? అందరికీ తెలుసు కదా. ధనవంతుడు లోకంలో ఏముండేవాడు? ధనవంతుడుగా ఉన్నాడు, ఏ లోటు లేదు. లాజరస్ లోకం ఉన్నప్పుడు అన్నీ లోటే, అన్నీ బాధనే, అవమానమైన పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఈ లోకం వదిలిపెట్టి ఒక లోకం పోతే లాజరస్ ఏమైనాడు? ధనవంతుడు అయిపోయి, ఈ ధనవంతుడు, లోకంలో ఉన్న ధనవంతుడు నరకం నుండి ఎవరు అడుక్కున్నాడంట? లోకంలో ఉన్న అడుక్కుని అక్కడ పోయి ఈయన అడుక్కున్నాడు. ఆయన ఉల్టా, రిచ్ మ్యాన్ బికేమ్ ఎ బెగ్గర్ బికేమ్ ఎ రిచ్ మ్యాన్. హల్లెలూయా. ఉల్టా, రివర్స్. ఈ లోకంలో లాజరస్ బెగ్గర్గా ఉన్నాడు, ధనవంతుడుగా ఉన్నాడు. ఈ లోకం వదిలిపెట్టి పోయినాక ధనవంతుడు ఏమైనాడు? అడుక్కునేవాడు అయిపోయినాడు. అడుక్కునేవాడు ఏమైనాడు? ధనవంతుడు అయిపోయాడు. See, your status change when you live this world. సో ప్రియమైన దేవుని సంగమా, ఈ టెంపరీ వాటి గురించి నువ్వు ఉరుకోకు, పర్మనెంట్ వాటి గురించి నువ్వు పరిగెత్తు. సో నీ శరీర ఆశలు, నీ లోక ఆశలు, నీ వయస్సు ఆశలు అన్నీ వదిలిపెట్టి దేవుని వైపు పరిగెత్తు. దేవుని సన్నిధికి వెళ్తున్నావా? దేవుని సమాసంలో ఉన్నావా? నువ్వు వేరే వాటి గురించి ఆలోచించకండి. నాకు వాల్యూ ఇచ్చినారా, నాకు పొజిషన్ ఇచ్చినారా, నాకు ప్రేయర్ ఇచ్చినారా, నన్ను పాట పాడినారా, ఇవన్నీ వదిలేయండి. ఎందుకు వెళ్తావు? దేవుని అందు విశ్వాసంతో వెళ్ళు, దేవుని ప్రేమను పొందుకోవడానికి వెళ్ళు, దేవుని సమానం పొందుకోవడానికి వెళ్ళు, దేవుని ఆత్మతో నువ్వు నింపబడడానికి వెళ్ళు. నువ్వు రీఫిల్ అయ్యి బయటికి వెళ్ళావు. హల్లెలూయా. సో డోంట్ ఎవర్ గో ఫర్ సంథింగ్. నేను నేర్చుకున్న ఒకటే, ఎక్కడికి వెళ్ళినా ఆశతో వెళ్ళను. నాకు ఏదో ఇవ్వాలి, నన్ను ఎవరో బ్లెస్ చేయడం వెళ్ళను. ఒక్కటే ఆశతో వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా దేవుడు నన్ను దీవించాలి, దేవుని చేదో కూడా నేర్చుకోవాలి. ఆ ఆశ నేను నన్ను మంచి పొజిషన్లో పెట్టింది. అదే నేను మనుషులు మెప్పు కోసం నేను పోయిన అనుకోండి, ఏమవుతుంది? బాధ, దుఃఖము, వేదన. సో అందుకనే సైకాలజిస్ట్ కూడా ఏమంటారంటే, జస్ట్ నువ్వు ఒక ఎంటీ వెసల్గా ఉండమంటాడు. సైకాలజీ చదివితే ఏమంటారు తెలుసా? నువ్వు ఖాళీ గిన్నెగా ఉండు, నువ్వు ఖాళీ గిన్నెగా వెళ్ళు, నువ్వు నింపబడతావు. నువ్వు ఫుల్ గిన్నెతో పోతే నేర్చుకుంటావా? ఫుల్ బకెట్తో వెళ్తే నీళ్ళు పోస్తారు ఎవరైనా? ఖాళీగా ఉండు, సో దాట్ యూ క్యాన్ బి రీఫిల్డ్. నువ్వు ఫుల్గా ఉన్నావు అనుకో, బరువుగా ఉంటావు, నువ్వు తను పొందుకోలేవు, మళ్ళీ ఇంకో బాధతో ఉండవు. కాబట్టి యూ ఎంప్టీ యువర్ సెల్ఫ్. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడే నీలో కొత్తవి వస్తాయి. నువ్వు ఖాళీగా ఉంటేనే నువ్వు ఏమైనా నేర్చుకోగలవు. నువ్వు ఖాళీగా ఉంటేనే నువ్వు దీవించబడతావు. నువ్వు ఖాళీగా ఉంటేనే దేవునిలో పని చేయడానికి రెడీగా ఉంటాడు. నువ్వు ఖాళీగా ఉంటేనే దేవుడిని వాడుకోవడానికి రెడీగా ఉంటాడు. సో బీ అన్ ఎంప్టీ వెసల్ బిఫోర్ ద లార్డ్. హల్లెలూయా. సో దేవుడిని దీవించి ఆశీర్వదిస్తాను. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పి నేను ముగించేస్తాను. లాస్ట్ వన్ పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. సో ఫైనల్లీ ఓకే, మనము దేనికోసం స్ట్రైవ్ కావాలి, దేవుని కోసం కష్టపడదు, ఒక్కదాన్ని కష్టపడాలి. పీస్ కోసం ఏం కావాలి? దేనికోసం కష్టపడాలి? పీస్. క్రైస్తవులను పిలబడాలంటే నీళ్ళు ఏముండాలి? సమాధానం ఉండాలి. క్రైస్తవులు అంటేనే సమాధానం. సమాధానం ఉన్న వాళ్ళు ఎవరు? క్రైస్తవులు.
సో దీనికోసం నువ్వు కష్టపడు, దేవుని దీవించి ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 9:50 చూడండి. మాథ్యూ చాప్టర్ 9:50. 5. Matthew, 1 minute. Okay, sorry. Okay, Matthew chapter 9:5. Sorry. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా? చాలు, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ యొక్క వ్యక్తి ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? కుంటోన్ గురించి కదా. ఆయన హృదయంలో ఏముంది తెలుసా? ఆయన హృదయంలో ఈ వ్యక్తి ఎవరంటే ఈయన కుంటోడు కాదు, గుడ్డోడు కాదు, పారాలిటిక్. అంటే ఈయన మనసులో ఏం తిరుగుతుంది తెలుసా? ఈవిల్ థాట్స్తో ఉన్నాయి. సో మీరు 4th verse చెప్పండి. యేసు వారి తలంపును గ్రహించి మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు. చూసినారా? దురాలోచనలు చేయుచున్నారు. తర్వాత నీ పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పుట సులభమా, లేచి నడువుమని చెప్పుట సులభమా. ఈ తప్పు ఆలోచనల వల్ల ఏం జరుగుతున్నాయి? మనిషిని అనారోగ్యం చేస్తున్నాయి, మనిషిని పారాలిటిక్గా చేస్తున్నాయి, మనిషిని నడవక చేస్తున్నాయి. ఈ థాట్స్ వల్ల మనం అనుకుంటాం ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, మనుషులు చూడట్లేదు, నా బంధువులు చూడట్లేదు. నా తప్పు ఆలోచనలు ఉంటే నా ఎవరికేం నష్టం? ఆలోచన పెట్టుకుంటే నీకేమవుతుందంటే నీకే అవుతుంది, ఎవరు కావట్లేదు, నీకే అనారోగ్యము వస్తుంది. ఈ తప్పు ఆలోచనలు పెట్టుకున్నప్పుడే నీకే బరువుగా ఉంటుంది. ఈ తప్పు ఆలోచనతో నింపబడినప్పుడు నువ్వు ఏమి పని చేయలేక మూలకు పడి ఉంటున్నావు. సో ఈ మూలకు పడి ఉండడం వల్ల ఎవరు కారణం? నీ వల్లనే. కొంతమంది అంటారు పాపం వల్ల నీది అయినారని. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్స్ ట్రూ, సిన్ వల్ల అవుతుంది. సో అనారోగ్యము, దగ్గు జలుబు ఎప్పుడు వస్తుందండి? దగ్గు జలుబు ఎప్పుడు వస్తుంది? వస్తే చలికాలంలో రావాలి, వాతావరణం చల్లగా ఉంటేనే రావాలి. ఇంకోటి చలికాలంలో కోల్డ్ వాటర్ తాగితే వస్తుంది, ఐస్ క్రీమ్లు ఎక్కువ తింటే కూడా వస్తుంది, చలికి హీరోలాగా తిరిగితే కూడా వస్తుంది. ఇప్పుడు ఎవరు రానిచ్చినారు? మనమే కదా. సో చలిని తప్పు పట్టాలమ్మా? తెలుసు మనకు. సో పాపం అనేది సిన్ మనలో ఉండొద్దు, పాపం అనేది మనలో ఉండదు, ఉండరాదు, ఉండకూడదు. అందుకే యేసుక్రీస్తు వారి లోకంకి వచ్చి చనిపోయి తిరిగి లేచి పాపంని జయించాడు. ఇప్పుడు నువ్వే పాపం తెచ్చుకుంటున్నావు అంటే నీ శరీరంలో పాపం ఉండొద్దనే దేవుడిని డిజైన్ చేస్తే నువ్వు పాపం తెచ్చుకుంటే నీకు ఏమైతే నీ శరీరంకి అనారోగ్యం తెచ్చుకుంటున్నావు. సో డోంట్ బ్రింగ్ సిన్ ఇన్ యువర్ లైఫ్. పాపం అంటే కనిపించేవి అనుకోద్దండి, కనిపించే పాపం అనుకుంటే తప్పు. పాపం అంటే తప్పు ఆలోచనలు, తర్వాత చెడు మాటలు, బుద్ధులు, లోపల తిరిగేవి, గలీజ్వి, దేవునికి సంబంధించిన కానివి ఉండేవన్నీ కూడా అది పాపమే. సో ఆ పాపం ఉండడం వల్ల నిన్ను నువ్వు కట్టేసుకుంటున్నావు, నిన్ను నువ్వు చీకట్లో పడేసుకుంటున్నావు, నీ సంతోషాన్ని వెలుగులోకి నువ్వు ఎంజాయ్ చేయలేకపోతున్నావు. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, మనం ఏం వెతకాలంట? దేవుని సమాధానం వెతకాల. యూ హ్యావ్ టు హ్యావ్ గాడ్ పీస్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడే నువ్వు దేవుని అడగొచ్చు, దేవా నా తప్పులను క్షమించు. ఇంతవరకు నేను అడిగినా దేవా నా తప్పులు క్షమించమని హృదయపూర్వకంగా? దేవని తప్పు చేసిన, నా ఫ్రెండ్ని తిట్టాను, దేవా నా మనసులో ఒకరి గురించి నేను పాపంగా ఆలోచించిన,
ఒక వ్యక్తి, నేను కెనడా అమెరికా దేశంలో ఒక వ్యక్తిని కలిశాను. వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ పెట్టాము, ప్రేయర్ చేసుకుని అంతా బాగుంది. అంత అయిపోయాక ఆ పెద్ద ఆమె వచ్చి నాకు సారీ చెప్పింది. నేను షాక్ అయినా, ఎందుకమ్మా సారీ చెప్తున్నావు అని. నో నాకు సారీ చెప్పాలనిపించి సారీ చెప్పినాను. తర్వాత నాకు మళ్ళీ నేను వెళ్ళిన వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే అది ఏంటంటే అప్పుడే అన్నారు, ఈవిల్ థాట్స్ ఉన్నా కూడా ఒకరి వ్యక్తి గురించి తప్పు అనుకున్నా కూడా ఏం చెప్పాలా, క్షమాపణ అడగాలి. నా గురించి ఏమనుకుందో తెలియదు, నా గురించి నేను గర్విస్తూ అనుకుందా, లేకపోతే నా గురించి తప్పుగా అనుకుందా, నా గురించి ఇంకేమనుకుందా తెలియదు, కానీ షీ కేమ్ అండ్ షీ టోల్డ్ మీ సారీ. ఎదుటి వ్యక్తుల్ని చూసి మనం కూడా కొన్ని పెట్టుకుంటాం, వీడు దొంగోడా, వీడు గలీజోడా, మన గురించి ఏమో అనుకుంటాం కదా, అది కూడా ఏమంటారు దేవుడు తప్పు. సో ఈజీ టు ఆస్క్ ఫర్గివ్నెస్. ఇమ్మీడియట్గా దేవుని క్షమాపణ అడగండి, దేవ నన్ను క్షమించు. ఒక వ్యక్తి గురించి తప్పు ఆలోచించిన నన్ను క్షమించు. ఇంకోటి ఈజీగా అనుకుంటాం, వాడు అది ఏం చేసినా మనకు తెలియదు, కానీ ఏదో కొన్ని ఒక క్రియ బట్టి మనం అనుకుంటాం, వాడు ఇట్లా అనుకున్నావు, వాడు అట్లా అనుకున్నావు, అందుకే ఇట్లా చేసినాడు. డూ యూ నో దాట్? దాన్ని బట్టి నువ్వు అనారోగ్యం తెచ్చుకోకు. సో ద లార్డ్ ఈస్ టెల్లింగ్ టు నాట్ హ్యావ్ ఈవిల్ థాట్స్. సో మనం ఏం వెతకాలి లోకంలో? ఫస్ట్ థింగ్ పీస్. ఈరోజు నువ్వు పీస్ని వెతుకుంటే నీ గృహంలో దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయి. తర్వాత మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఫస్ట్ Thessalonians chapter 5 verse 13. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. సో ప్రేమ దేవుని సంగమా, వారి పనిని బట్టి. సో మన పనిని బట్టి మనకేమొస్తుంది? మనకు ఘనత వస్తుంది. మన పనులు మంచి లేవనుకోండి, మనకేమొస్తుంది? ఘనత వస్తుందా? మన ఆలోచనలు మంచిగా ఉన్నాయనుకోండి, మనకేమొస్తుంది? ఘనత వస్తుంది. సో ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క సమాధానం మనలో ఉంటే మనకు ఘనత వస్తుంది, దేవుని మహిమ వస్తుంది, దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు మనకు వస్తాయి. సో ఎంతమంది ఈరోజు నువ్వు దీవించబడాలని అనుకుంటున్నావు? ఎంతమంది మీరు ఆశీర్వదించబడాలనుకుంటారు? ఎంతమంది దేవుని బిడ్డలుగా పిలవబడాలనుకున్నారో వాళ్ళందరూ కూడా మీలో ఏముండాలి? సమాధానం ఉండాలి. లోక వైపు మీరు ఉరకకండి. దేవుడు ఇచ్చిన వాటితో నువ్వు తృప్తి ఉండండి. అది వస్తువులే కావచ్చు, నీ జీవితమే కావచ్చు, నీ బంధుమిత్రులే కావచ్చు, నీ జీవిత భాగ్యస్వామి కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ పరిస్థితి కావచ్చు, ఏదున్నా సరే బీ సాటిస్ఫైడ్. తృప్తిగా ఉండండి, దేవునికి మహిమ చెల్లించండి, దేవుని దీవించి ఆశీర్వదిస్తారు. మీరు ఏమనుకున్నా కూడా నెమ్మదిగా ఉండండి. డోంట్ బస్ట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైతే బస్ట్ అయితే ఏమవుతుంది? అయిపోయింది కదా. నెమ్మదిగా ఉండండి, ద బెస్ట్ నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి డోంట్ రన్. లోక ఆశలు, శరీర ఆశలు, నేత్ర ఆశలు అన్ని వైపు నువ్వు ఉరకకుండా, ఈ కనిపించే వాటి వైపు ఉరకకుండా దేవుని వైపు పరిగెత్తండి. దేవుని దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అందరు కళ్ళు చిన్న ప్రార్థన చేసుకున్నాను. అందరం కూడా, దేవా నన్ను సమానపరచువారుగా నన్ను దీవించిన తండ్రి, నేను నీ బిడ్డగా పిలబడాలి. ఈరోజు నుంచి నీ కుమార్తెగా నన్ను పిలబడాలి, నీ కుమారుగా పిలబడాలి. నేను ఎక్కడ వెళ్ళినా నీ సమాధానం నా జీవితంలో ఉంచినైనా, నీ నెమ్మదిని నా జీవితంలో ఉంచినైనా, నా పనులు, మాటలు, క్రియలు అన్నింటిలో నెమ్మదితో ఉండేటట్టు నన్ను నింపాయా. అయ్యా, నువ్వు ఇచ్చిన వార్త నేను తృప్తిగా ఉండేటట్టు కూడా అనుగ్రహించు ప్రభా. నాన్న తండ్రి, నాకు ఎటువంటి చెడ్డ తలంపులు, చెడ్డ ఆశలు, చెడ్డ కోరికలతో నేను ఉండకుండా, వాటితో నా హృదయం నింపకుండా నన్ను కాపాడయ్యా. నీ తలంపులతో నింపు, నీ ఉద్దేశాలతో నింపు. ఒక్కలన్నా కట్టబడి ఉంటే నాకు క్షమించు, నన్ను క్షమించు చేస్తాను అడిగి కృప నాకు అనుగ్రహించు.
ప్రభు అప్పుడే స్వేచ్ఛగా నువ్వు నాకు ఇచ్చిన జీవితంలో నేను ఎంజాయ్ చేసుకుంటాను అడగొచ్చున్నా. నీ జీవితంని ఆ మార్గంలో సంతోషంగా నడుస్తానయ్యా, లేకపోతే నేను నడవలేనయ్యా. ఎంత మంచిగా ఉన్నా నాలో నెమ్మది లేదు. కాబట్టి నాలో చెడు ఆలోచనలు తలంపులు తొలగించేస్తాయా. జీవం గల గొప్ప దేవునికి స్తోత్రం. కాల్చబడినాలో నా వాక్యం విన్న ప్రతి బిడబడినాలో లైవ్లో ఈ వాక్యం విన్న వాళ్ళకు దిగించిన ఆశ్రయించిన గొప్ప కార్యం జరిగించమని కూర్చున్నాను. ప్రతి ఒక్కరిని నా తండ్రి, ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపి బలపరిచి మీ శాంతి సమానంతో నింపమని కూర్చుంటాం. అందరినీ కూడా బ్లెస్ చేయమని, అందరినీ కూడా మీ బిడ్డలుగా మీ కుమార్తెలుగా పిలిచే కృపను అనుగ్రహించమని కూర్చు. నజరేయుడైన యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్. అందరూ లేచిమన్నట్లయితే ప్రభు పరిచయం విధులు తెచ్చిన కానుకలను ఆ హృదయపరంగా సంతోషంగా మనము కానుకలను సేకరిద్దాం. కానుకల నిమిత్తం మన మధ్యలో మహేందర్ గారు ఉన్నారు. మళ్ళీ గోడ మహేందర్ గారు కానుకల నిమిత్తం వాక్య నిమిత్తం ప్రార్థిస్తారు. చివరి ప్రార్థన ప్రభు యొక్క ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క ఆరాధన ముగించుకున్నాం. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు. మహిమలో నీడు మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నీడు మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నాకు చాలయ్యా. నీ కృప లేనిదే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే బ్రతకలేనయ్యా. హల్లెలూయా. ప్రైజ్. అందరు కలిసినట్లయితే మన మధ్యలో ఆ గోడ మహేందర్ గారు ఉన్నారు. అయ్య గారు కానుకల నిమిత్తం వాక్య నిమిత్తం ప్రార్థించాలని మనం చేస్తున్నాను. స్తోత్రం స్తోత్రం. ప్రేమ కృప కనికరం గల రాజా, నీ ఘనమైన పాదములకు ఎలాంటి వందనాలు నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరే మాకు తోడై ఉన్నందుకు కృతజ్ఞతలు ప్రభువా.